హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ విత్ నెంబర్స్తో అయిపోయింది. అంతకుముందు ఒక వీడియోలో విత్ సింబల్స్, అంటే మనం ఏదైనా ఒక సింబల్ని పెట్టి హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేసుకుందామో తెలుసుకుందాం. ఈ వీడియోలో విత్ క్యారెక్టర్స్తో ఏ విధంగా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. సేమ్ లాజిక్, బట్ సింపుల్ ఒక చేంజ్ చేస్తే చాలు. మనకు లాజిక్ అనేది సేమే, బట్ మనం ఇక్కడ క్యారెక్టర్స్ కాబట్టి ఇంక్రిమెంట్ చేసుకుని మనం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ రోలో ఏ వాల్యూ ప్రింట్ చేయాలి, సెకండ్ రోలో ఏబి ప్రింట్ చేయాలి, థర్డ్ రోలో ఏబిసి, ఫోర్త్ రోలో ఏ టు డి. ఈ విధంగా మనము మన ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ మనము సిహెచ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఏ అనేది క్యారెక్టర్ ఇనిషియలైజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఫస్ట్ ఇటరేషన్ అనేది ఇన్నర్ లూప్లో ఓన్లీ వన్ ఇటరేషన్ కాబట్టి అక్కడ సి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ నెక్స్ట్కి డిక్రిమెంట్ అవుతుంది. సో మనం కోడ్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, సిహెచ్ వాల్యూ అంటే ఇక్కడ క్యారెక్టర్ అనేది ఇంక్రిమెంట్ చేస్తే ఇది క్యారెక్టర్ అనేది ఆస్కీ వాల్యూ. ఏ యొక్క ఆస్కీ వాల్యూ 65. ఓకే, 65 ప్లస్ ప్లస్ అంటే 66. సో ఇక్కడ 65 ప్లస్ 1 అని ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఎంత అయితే 66. సో ఇక్కడ మనకు ఏ క్యారెక్టర్ వెళ్ళి బి క్యారెక్టర్ వస్తుంది. ఓకే, ఆ విధంగా మనము ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ప్రింట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కోడ్ రాసి కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ ఇంటి ఎన్ వాల్యూ 5 ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ నేను లూప్ అనేది ఇటరేట్ కావాలి. ఇంట్ I ఈక్వల్స్ టు 1 to I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n I ప్లస్ ప్లస్. నెక్స్ట్ నాకు ఇక్కడ క్యారెక్టర్ ఈచ్ టైం నా ఇటరేట్ అయినప్పుడు నాకు ఏనే ప్రింట్ అవ్వాలి కదా, ఈచ్ లైన్లో ఏ అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏ అని ఇచ్చుకున్నా. నెక్స్ట్ ఏంటి, ఇన్నర్ లూప్లో ఇంట్ జే ఈక్వల్స్ టు 1 జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సేమ్ లాస్ట్ కోడ్లో ఏ విధంగా చెప్పినానో సేమ్ అదే లాజిక్కే. ఓకే, జే ప్లస్ ప్లస్, కానీ మనం ప్రింట్ చేసేది ఏంటి, ఇక్కడ క్యారెక్టర్ ప్రింట్ సిహెచ్. సారీ, మనకు వేరియబుల్కి సిహెచ్. నెక్స్ట్ ఏంటి, ఒకసారి మన లూప్ అనేది ఇటరేట్ అంటే ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత మనం ఆ లైన్ని టర్మినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ప్రతిసారి మనకి ఏనే ప్రింట్ అవుతుంది, మనకు ఏబి అని రావాలి కదా. సో ఇక్కడ నేను నా క్యారెక్టర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఎందుకు, ఈ క్యారెక్టర్ వాల్యూ ఇన్నర్ లూప్లో ఒక్కటే ఇంక్రిమెంట్ అయ్యి ఈ లూప్ ఇటరేట్ అయ్యేంత వరకు ఈ క్యారెక్టర్ అనేది ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకుని ఇంక్రిమెంట్ అయిన వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ వన్స్ ఈ ఫర్ లూప్ నుంచి అంటే ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ నాకు ఈ క్యారెక్టర్ ఏ అనేది ఇనిషియలైజ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో క్యారెక్టర్ వాల్యూ ఏనే ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు రన్ చేద్దాం. సారీ, నేను సేవ్ చేయలే. ఓకే, సో ఈ విధంగా మన ప్యాటర్న్ అనేది వచ్చింది. మనకు ఈచ్ క్యారెక్టర్ మధ్య గ్యాప్ రావాలంటే ఇక్కడ ఈ విధంగా కన్కాటినేషన్ చేస్తే మనకి ఈ విధంగా మన ప్యాటర్న్ అనేది వస్తుంది.